అందరికీ నమస్కారం. మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల. ఈ రోజు అయితే మళ్ళీ ఒక సంతకైతే వచ్చేసానండి. యూజువల్గా బెంగళూరులో ఏంటంటే మీకు ఎవ్రీ వీక్ ఎక్కడొక చోట మన రైతు బజార్ లాగా ప్యూర్ ఆర్గానిక్ బేస్డ్ సంతలు జరుగుతాయి. ఇలాంటి సంత గురించి నేను ఇంతవరకు భూమి సంతే అని ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ, ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా. సో అలాగే రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళు రకరకాలుగా మనకి ఏంటంటే ఎవ్రీ వీక్ ఎక్కడొక చోట ఇలాగా పర్టికులర్గా ఆర్గానిక్ చుట్టూ మనకి సంతలు అనేవి జరుగుతాయి అనమాట. అలాంటి సంతే ఈరోజు మనం పూర్ణ సంతకి వచ్చేసాము. సో ఆ సంతకు సంబంధించిన విశేషాలన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సంత పేరు వచ్చేసి పూర్ణ సంతే అండి. సో ఇక్కడ రాసి పెట్టారు కదా ఈ మంత్లీ ఎకో మార్కెట్ అని. ఇక్కడ ఏంటంటే ప్రతి నెల ఇలాగ ఆర్గానిక్ కాన్సెప్ట్ చుట్టూ ఏదో ఒక థీమ్ పెట్టుకొని వాళ్ళైతే సంతలు చేస్తూ ఉంటారనమాట. సో ఈ సంత పర్టికులర్గా వచ్చేసి పూర్ణ లెర్నింగ్ సెంటర్లో జరిగిందండి. ఇన్ కేస్ ఎవరైనా బెంగళూరులో ఉండి ఈ సంతకి మేము కూడా ఎవ్రీ మంత్ మాకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్తాం అనుకుంటే ఈ సంతకి సంబంధించిన డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ లొకేషన్ అదంతా మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో యూజువల్గా ఈ సంతలన్నీ మీకు ఒకటే కాన్సెప్ట్ ఉంటుందండి. మ్యాక్సిమమ్ ఇలాగే టాయ్స్ పెడతారు. కొంతమంది నర్సరీ వాళ్ళు కొన్ని శాప్లింగ్స్ తీసుకొస్తారు. అలాగే కొన్ని ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ తీసుకొస్తారు. కొన్ని మీటింగ్స్ లాగా పెట్టుకుంటారండి. సీనియర్స్ వచ్చేసి మనకి ఆర్గానిక్ దీని గురించి లేకపోతే సేంద్రీయ వ్యవసాయాలు ఎలా చేయాలి ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచడానికి సీనియర్స్ ఎవరొకరు ఒక కాన్సెప్ట్ని పెట్టుకొని దాని గురించి మైక్లో అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మీకు సీడ్స్ అని లేకపోతే రకరకాల శాప్లింగ్స్ అని లేకపోతే తినుబండారాలు లేకపోతే వాళ్ళ ఆర్గానిక్ ఫామ్లో పండిన ప్రోడక్ట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కేక్స్ అని ఆర్గానిక్ హనీ అని ఇలాగా ఈ సంతలన్నీ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తూ అన్నీ ఒక చోట కలిపి పెడతారనమాట. సో ఇక్కడే వీళ్ళు ఏంటంటే అడ్వర్టైజింగ్ కూడా చేసుకుంటారు. మనకి నచ్చి వాళ్ళ నర్సరీస్కి వెళ్ళాలంటే వాళ్ళ నర్సరీ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే ఫుడ్ ప్రోడక్ట్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే అమ్మే వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. ఇలాగా మ్యూచువల్ బెనిఫిట్ లాగా అనమాట. మనకి వాళ్ళకి ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ లాగా ఒకే చోట వీళ్ళందరూ అయితే ఇక్కట్ అవుతారనమాట. సో ఈ సంతకి సంబంధించి కొన్ని గ్లింప్సెస్ అయితే మీకు చూపించేస్తాను. ఇది మరీ భారీగా పెద్ద ప్లేసుల్లో అయితే జరగవండి. మీకు మహా అయితే ఈ స్టాల్స్ అన్నీ కలుపుకొని ఒక 30-40 స్టాల్స్ ఉంటాయేమో, అంతకన్నా ఎక్కువ ఉండవు అనమాట. సో ఆ గ్లింప్సెస్ అన్నీ ఒకసారి వీడియోలో చూసేయండి. Distributed system is definitely more beneficial. ఇంకా టాయ్స్ కనిపించినాయి అంటే పిల్లలకు తప్పకుండా కొనాల్సిందే కదండి. వాళ్ళు మాత్రం కొనుక్కోకుండా అయితే అక్కడి నుంచి కదలరు. అదనమాట. మేము అయితే ఈ సంతకు వెళ్ళి హ్యాపీగా అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. వీడియో కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.